ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము కొన్ని మాటలు చదువుతున్నాను చూడండి. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడునై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలము ఎండిపోయినవి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీ వాక్యములో ఎంతో శక్తి ఉంది ప్రభువా. నీ జీవమైన నీ వాక్యాన్ని మేము వినుచుండగా మాలో శక్తి దయచేయండి. నీ దాసుడైన నన్ను మరుగు చేసి నీ ఆత్మచేత సంధించి నా నోటికి నీ మాటలు అందించి నా నాలుకను వశపరుచుకొని పుటము వేయబడిన నీ బంగారు మాటలు వచిస్తుండగా ఈ వాక్యము ప్రజలందరికీ దీవెనకరంగా ఉండటానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. యెహెజ్కేలు ఏ కాలములో ప్రవక్తగా పని చేశాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. మనకు తెలుసు, చాలామంది ప్రవక్తలు ప్రవచిస్తుండగా చాలాసార్లు వారి గ్రంథాలు వింటాం, కానీ ఎవరు ఏ కాలంలో పనిచేశారనేది చాలా ప్రాముఖ్యమైంది. యెహెజ్కేలు ఎప్పుడు ప్రవక్తగా పనిచేశాడు అంటే, అతడు దేవుని ప్రజలైన యూదులు బబులోను చెరలో ఉన్నప్పుడు ఆ చెరలలో మరి నివాసం ఉంటున్న ప్రజల మధ్యలో ఇతడు ప్రవక్తగా ఉన్నట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథంలో 1వ అధ్యాయం 1వ వచనము చదువుతున్నాను చూడండి. 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కెబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను. యెహోయాకీను చెరపట్టబడిన 5వ సంవత్సరము ఆ నెలలో 5వ దినమున కల్దీల దేశమందున్న కెబారు నదీ ప్రదేశమున యెహోవా వాక్కు బూజీ కుమారుడును యాజకుడునగు యెహెజ్కేలునకు ప్రత్యక్షము కాగా అక్కడనే యెహోవా హస్తము అతని మీదకి వచ్చెను. యిర్మీయా ఎన్నోసార్లు దేవుని అభిషేకం చేత నింపబడి ఆ రాజులకి హెచ్చరించినప్పుడు ఆ రాజులు దేవుని మాట వినక దేవుని మీద ఏం చేశారంటే తిరుగుబాటు చేశారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే వారికి నెబుకద్నెజరుకి వారి మీద అధికారం ఇచ్చి ఆ యెరూషలేము అంతటిని కూడా ధ్వంసం చేయించి ఈ ప్రజలందరినీ చెరబట్టుకొని పోయారు. చెరబట్టుకొని పోయిన తర్వాత బాలురుగా ఉన్న దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ప్రార్థన చేయటం మనం చూస్తాం. అదే కాలంలో యెహెజ్కేలు అనే ప్రవక్త దేవుని ప్రజల మధ్య ఉన్నాడు. చెదిరిపోయిన ఇశ్రాయేలీలలో గొప్ప నూతనమైన ఒక ఉజ్జీవాన్ని పుట్టించడానికి యెహెజ్కేలు అనే ప్రవక్తను దేవుడు ఏం చేశాడండి? లేపాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. చెదిరిపోయిన దేవుని బిడ్డలను చేరదీయటము దేవుని పని. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా దేవుని ప్రజలనట విడిచిపెట్టడట ఆయన. అందుకని ఆయన అంటాడు, నేను నిన్ను విడువను ఎడబాయను కదా. ఇశ్రాయేలీయులకి ఏవైతే వాగ్దానాలు ఇచ్చాడో అదే వాగ్దానాలు ఈ రోజున అన్యులమైన మనందరికీ కూడా ఉపయోగపడుతున్నాయి. కారణం ఏంటంటే దేవుడు తన ప్రజలను ప్రేమించి పలికిన ప్రతి మాట ప్రతి ప్రజలకు కూడా ఆశీర్వాదకరంగా ఈ రోజున మార్చివేయబడ్డది. దేవునికి స్తోత్రం. దేవుడట కోపించుచునే ఏం చేస్తాడండి? వాత్సల్యాన్ని చూపిస్తాడట. దేవుడు కోపాన్ని ప్రదర్శిస్తాడు, కానీ ఆ కోపంలోనే ఏముంటుందో తెలుసా? వాత్సల్యం ఉంటుంది. హల్లెలూయా. వాత్సల్యం అంటే ఏంటి? ప్రేమ. తన బిడ్డను తల్లి ప్రేమించినట్లుగా దేవుడు ప్రజలందరినీ కూడా ఏం చేస్తాడంటే తల్లి కంటే మిన్నగా ఆయన మనల్ని ప్రేమిస్తాడు. కోపించుచునే వాత్సల్యము చూపించే దేవుడు. కోపించుచునే దేవుడు ఏం చేస్తాడంటే మరలా తన బిడ్డలను ఎవరినొకరిని లేపి ఏం చేస్తాడంటే వాని ద్వారా దేవుడు తన ప్రజలకు ఏం చేస్తాడంటే ఆశీర్వాదము దయచేస్తాడు.
యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయంలో మొదటి నుండి, నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడము, నేను నీతో మాట్లాడవలనని అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలు యొద్దకు నిన్ను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకు నా మీద తిరుగుబాటు చేసిన వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులనై ఉన్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని నీ వారికి ప్రకటింపవలెను. అయితే చెరపట్టబడిన తర్వాత ఇశ్రాయేల్ చాలామంది చనిపోయారు. ఎంతోమంది బానిసలుగా అంతఃపురంలో కొంతమంది ఉన్నారు. చెరబట్టబడిన వారిలో చాలామంది బయట ఉన్నారు, జైల్లో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మళ్ళీ ఏం చేస్తాడంటే ఒక మనిషిని ప్రవక్తగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. యెహెజ్కేలుతో అంటున్నాడు, నువ్వు నాకు అవసరమై ఉన్నావు కాబట్టి నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడతాను. హల్లెలూయా. చాలామందికి ఏముంటుందో తెలుసా, దేవుని పనులు చేయాలని చాలా ఆశగా ఉంటుంది కదా. మీకు ఎంతమందికి అండి ఆశగా ఉంది దేవుని పనులు చేయాలని ఉందా? అయితే దేవుని దగ్గర మనం ఎలాగైనా పని చేస్తామంటే ఒప్పుకోడు దేవుడు. మనం ఎలాగ ఉండాలట దేవుని దగ్గర? చక్కగా ఉండాలట అండి. చక్కగా అంటే ఏంటి? పరిశుద్ధతతోనూ దేవుని యందలి భయభక్తులతోనూ యథార్థమైన హృదయముతోనూ కుళ్ళు కుతంత్రాలు లేని హృదయముతో దేవుని దగ్గర మనము ఉండాలి. దేవుని దగ్గర ఎలాగున్నా వాడేసుకుంటాడు, అందరూ దేవుని పని చేసేయచ్చు అనుకోవడానికి వీలు లేదు. దేవుని పని చేయాలని ఆశ కలిగిన వారికి తప్పకుండా దేవుడు చెప్పే మాట ఏంటంటే, నువ్వు చక్కగా ముందు నిలబడు, నేను నీతో మాట్లాడతాను. నా ప్రజలు తిరుగుబాటు చేసిన ప్రజలు, వారి దగ్గరకు నేను నిన్ను పంపుతున్నాను. వారు వినినా వినకపోయినా నా సందేశం మాత్రం వాళ్ళకి చెప్పే అంతే. దేవునికి స్తోత్రం చెల్లిందాం. చాలాసార్లు అనుకుంటారు చాలామంది క్రైస్తవులు, దేవుని మాటలు ఎవరు వింటారండి, ఎవరు వినరండి. చాలామంది అనే మాట ఏంటంటే, వినరు, మా ఇంట్లో వాళ్ళు వినరు, మా ఊరు వాళ్ళు వినరని. కానీ వింటారు, నువ్వు చెప్పడమే ముందుగా. వాళ్ళు ఒకవేళ వినకపోయినా నీకేమీ పర్వాలేదు. దేవుడు ఏమంటున్నాడంటే చెప్పి రమ్మంటున్నాడు అంతే. దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా కదా. ఎవరు పండించకపోతే అన్నం తింటామో మనం? చెప్పండి. కొంతమంది ఏం చేస్తున్నారు, వ్యవసాయము లాస్ వచ్చినా సరే ఆహారం పండించడమే మనకు మంచిది. పూర్వం ఏమనేవారు, రైతే రాజు అనేవారు. అంటే రైతే రాజు అంటే రైతే పరిపాలించేవాడని కాదు అర్థం. రైతే రాజుకైనా అన్నం పెట్టేవాడని అర్థం. రాజు కంటే గొప్పవాడు రైతు అనేవారు. మరి ఆ రైతుకి నష్టం వస్తుందని, కష్టం వస్తుందని, ఎండలో ఎందుకు పని చేయాలని అనుకున్నాడంటే ఎవరు తిండి తినగలరు? అలాగే దేవుడు కూడా, దేవుని మాటే ఆహారం లాంటిది. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఈ మాటను ఎవరైతే ప్రకటిస్తారో వాళ్ళు వింటున్నారా వినరా అన్నది కాదు సందేశం. చెప్పి రమ్మన్నాడు దేవుడు. చెప్తే వినేవాళ్ళు ఎంతోమంది ఉంటారా ఉండరా? తప్పకుండా ఉంటారు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఇప్పుడు రండి 37వ అధ్యాయానికి వస్తే, అక్కడ దేవుడు యెహెజ్కేలు ద్వారా చేసిన గొప్ప కార్యం ఏంటో మనము చూడగలుగుతాం. ఒక లోయ దగ్గర తీసుకుని వెళితే ఆ లోయలో ఏం కనబడ్డాయండి? ఎక్కడ చూసినా ఎముకలు ఉన్నాయట. ఆ ఎముకలు ఎండిన ఎముకలు. ఎలాంటివట? అప్పుడప్పుడే చనిపోయిన వాని ఎముకలు కాదట అవి, ఎప్పుడో చనిపోయిన ఎముకలట అవి. ఆ ఎముకల లోయ దగ్గరకు దేవుడు యెహెజ్కేలుని తీసుకుని వెళ్ళి ఏమంటున్నాడో చూద్దాం. చూడండి 3వ వచనం. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేనంటిని. ఒకవేళ మనల్ని ఒక లోయ దగ్గరకో శ్మశానం దగ్గరకో తీసుకుని వెళ్ళి దేవుడు ఆ ఎముకలు చూపించి, ఈ ఎముకలు బ్రతకగలవా అంటే మనం ఏం చెప్తాం? ఈ ఎముకలు ఏంటి ప్రభువా, బ్రతకడం ఏంటి ప్రభువా అని చెప్తాం మనం. కానీ యెహెజ్కేలు అది నీకే తెలుసున్న ప్రభువా. దేవునికి స్తోత్రం చెల్లిందాం. బ్రతుకుతాయని చెప్పలేదు, బ్రతకమని అంతకంటే చెప్పలేదు. అది నీకే తెలుసున్న ప్రభువా అంటే నువ్వేమైనా చేయగలవు. హల్లెలూయా.
దేవుడు ఏమైనా చేయగలడు. ఒకసారి గట్టిగా చెప్పండి అందరూ కూడా. దేవుడు ఏమైనా చేయగలడు అంటే అప్పుడు ఏమంటున్నాడు దేవుడు? అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. హల్లెలూయా. దేవుడు చాలా విచిత్రమైన మాటలు చెప్తూ ఉంటుంటాడు. చెప్పాలంటే ఆయన చాలా విచిత్రమైన దేవుడే. దేవునికి స్తోత్రం చెల్లిందాం. మనుషులే మాట వింటలేదు బ్రతుకున్న వాళ్ళే మాట వింటలేదట. చచ్చిపోయిన ఎముకలు వింటాయండి? దేవుడు ఏమంటున్నాడంటే యెహెజ్కేలుతో, ఈ ఎముకలతో నువ్వు మాట్లాడు అంటున్నాడు. నువ్వు ఎవరితో మాట్లాడాలి? నీకు వచ్చే జబ్బుతో మాట్లాడాలి, నీకు వచ్చే సమస్యతో మాట్లాడాలి, నీకు విరోధంగా నిలిచే శత్రువుతో నువ్వు మాట్లాడాలి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఏదో ఒక పాట ఉంది కదా, మాట్లాడు మాట్లాడు మౌనముగా ఉండకం. చాలామంది క్రైస్తవులు చాలా మౌనంగా ఉంటారు. అసలు ఆ నోరిప్పితేనే కొంతమంది డబ్బాలా బాగే వాళ్ళు ఉన్నారు. అది మంచిది కాదు. మౌనంగా కూడా ఉండకూడదట. దేవుడు కొన్ని ఆటలతో మాట్లాడమంటున్నాడు. నీ సమస్యతో నువ్వేం చేయాలి తెలుసా? మాట్లాడాలి. ఓ సమస్య, నన్నేమి నీవు చేయలేవు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఓ జబ్బు, నన్నేమి చేయలేవు. అప్పుడు జబ్బుకి ఏమేస్తుంది? లేకపోతే జబ్బు నిన్ను భయపెడుతుంది. జబ్బుతో కానీ నువ్వు మాట్లాడావనుకోండి, ఆ రోగమే భయపడుతుంది నిన్ను చూసి. వీడేంటి నా రోగంతో మాట్లాడుతున్నాడు కదా. ఇందాక ఆ వాక్యంలో చుట్టూ బోళ్ళని దెయ్యాలు ఉంటాయట. దెయ్యాలను ఏం చేయాలట? సాతాన్ని గద్దించండి, వాడు అప్పుడు మీ నుంచి వాడు పారిపోవును. జబ్బు వస్తే కొంతమందికి జబ్బు కూడా ఇష్టమే. జ్వరం వస్తే 3 రోజులు సెలవు వస్తుంది అనుకుంటారు. జ్వరం వస్తే 3 రోజులు సెలవు వస్తుందా? నీలో రక్త కణాలన్నీ ఏమైపోతాయి? వీక్ అయిపోతాయి. జబ్బు కానీ దేన్ని ప్రేమించకండి. ఇలాంటి వాటిని కూడా ప్రేమిస్తారు కొంతమంది. అబ్బా బాగుంది బాగుంది బాగుంది, వద్దొద్దు. మనం దేన్ని ప్రేమించడానికి అలాంటి వాటిని వీల్లేదు. ఆ జబ్బును యేసు నామమున ఏం చేయాలి? గెట్ అవుట్ చేసేయండి అంతే. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఇలాంటి వాటిని ప్రేమించకండి ఎప్పుడు కూడా కదా. సమస్యలను కూడా చాలామంది ఏం చేస్తారంటే ప్రేమిస్తారు. వద్దు, ప్రేమించొద్దు. సమస్యలను ప్రేమించడం ఏంటని అనుకుంటారేమో కొంతమంది. వాటితోనే ఎక్కువ స్నేహము చేస్తారు కదా. అప్పులు తీరిపోయినా కొంతమంది అప్పుల పుస్తకాలు మళ్ళా ఏం చేస్తూ ఉంటుంటారు? తీసుకుంటారు. అంటే దేన్ని ప్రేమిస్తున్నావు? అప్పుని ప్రేమించినట్టే కాదా? అప్పుని ప్రేమించేవాడే మళ్ళీ అప్పు చేస్తాడు. జాగ్రత్తగా ఉండండి కదా. మీ పద్దులు అయిపోతే ఏం చేయాలి? అమ్మయ్యా, దేవుడు తీర్చేశాడు, ఇలాంటి అప్పు నాకు ఇంకెప్పుడు వద్దు. కాదు, 10,000 అయిపోయింది కదా, 20,000 అప్పు తీసుకోండి. 20,000, 40,000, 40,000, 80,000, 80,000 నేను లక్షాధికారిని అయ్యాను అనుకుంటాడు. దేంట్లో అయ్యా? లక్షాధికారులు అప్పుల్లోనా? నువ్వు లక్షాధికారు కాదు, భిక్షాధికారు అయిపోతావు తర్వాత. వద్దు. అందుకని సమస్యలతో మాట్లాడండి. ఎండిపోయిన ఎముకలతో దేవుడు ఏమంటున్నాడంటే, ఆ ఎముకలతో యెహెజ్కేలు నువ్వు మాట్లాడాలి అంటున్నాడు. అయితే యెహెజ్కేలు ఎముకలతో ఏం మాట్లాడను అని అనలేదు. ఎందుకంటే అసలు చక్కగా నిలబడు అనే మాటలో ఏంటి అర్థం అంటే, నువ్వు నేను ఏది చెప్పితే అది చెయ్యి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. దేవుడు ఏది ప్రేరేపణిస్తే అది చేసేవాడే ప్రవక్త. దేవునికి స్తోత్రం చెల్లిందాం. అవి మనుషులకు వేరేగా కనబడొచ్చేమో కానీ ఇక్కడ యెహెజ్కేలుని ఎవడైనా దూరం నుంచి వస్తున్నాడు అనుకోండి, ఈ లోయలో ఎముకలతో మాట్లాడుతున్నాడు ఏంటి అని అనుకోవచ్చు. కానీ అక్కడ దేవుడు మాట్లాడమంటున్నాడు అంతే. దేవునికి స్తోత్రం చెల్లిందాం. నీ సమస్యలు పోవాలా? నీ సమస్యతోనే ఈరోజు నువ్వు మాట్లాడు. నీ సమస్యలు పోకపోతే అడుగు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. నీ జబ్బుతోనే నువ్వు మాట్లాడు. ఆ జబ్బు కానీ పోకపోతే అడుగు. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మం మీద కప్పెదను. మీలో జీవాత్మ నుంచుగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా గడగడమని ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకునెను. నేను చూచుచుండగా నరులను మాంసమును వాటి మీదకి వచ్చెను. వాటిపైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంతమాత్రమును లేకపోయెను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము,
ప్రభువగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, జీవాత్మ నలుదిక్కల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారి సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యమై నిలిచిరి. అండి, ఆ ఎముకలతో మాట్లాడమన్నప్పుడు మాట్లాడడానికి ఇతడు లేచాడు, మాట్లాడుతున్నాడు. దేవుడు ఏం చెప్పాడో అవే మాటలు ప్రవచించమన్నాడు, అవే ప్రవచించాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఒక పేషెంట్ దగ్గరికి నిన్నే ప్రార్థనకు రమ్మన్నారంటే కొన ఊపిరితో ఉన్నా సరే నువ్వు బ్రతుకుతావు అని చెప్పాలి. ఎందుకంటే అక్కడికి పంపించింది ఎవరంటే దేవుడు. హల్లెలూయా. లేకపోతే నువ్వు అక్కడికి వెళ్ళలేవు. వెళ్ళడానికి కూడా ఒక్కోసారి ఏముండదు, టైం ఉండదు. వెళ్ళావంటే వాళ్ళు బ్రతకవలసిందే. అది ఏ రోగమైనా దేవునికి అనవసరం. క్రీస్తు రక్తము ద్వారా అన్ని రోగాలకు క్రీస్తు రక్తమే మందు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఎండిన ఎముకలతో మాట్లాడమంటే ఆ ఎండిన ఎముకలకు చర్మం వచ్చిందట, మళ్ళా నరాలు పుట్టుకొచ్చినాయట, మొత్తము బాడీ అంతా తయారైపోయిందట. ఇంకా ఊపిరి మాత్రం లేదట. అప్పుడు మరలా దేవుడు ఏమన్నాడంటే, ఆ జీవాత్మ వచ్చినట్లుగా కూడా నీవు ప్రవచింపు అనగానే మరలా ఆ ప్రవచనం అక్కడ రిలీజ్ చేయగానే ఆ ఎముకలన్నీ కూడా ఒక సైన్యములే లేచిపోయినాయట. చప్పట్లు కొట్టి దేవుడిని స్తుతిద్దాం. అద్భుతమైన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అండ్ లోయలు అంటే ఏంటో తెలుసా? చాలా ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు. ఆనాటి కాలంలో యెహెజ్కేలు చాలా అవసరం ఆ ప్రజలకు. ఎందుకంటే వాళ్ళు నిర్జీవమైన స్థితిలో పడిపోయారు. నిజంగానే ఒక లోయలోకి దేవుడు తీసుకుని వెళ్ళాడు అతన్ని. కానీ అక్కడికి ఎందుకు తీసుకెళ్ళాడంటే, నువ్వు తర్వాత వెళ్ళవలసింది ఎండిన ఎముకల్లాగా జీవోత్సవాల్లాగా బ్రతుకుతున్న మనుషుల దగ్గరకు నువ్వు వెళ్ళాలి. అందుకనే నీకు ఆ విశ్వాసం వాళ్ళకి చెప్పాలంటే ముందు ఈ ఎముకల్లో దగ్గరకు నువ్వు రావాలి యెహెజ్కేలని ఇక్కడికి దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళాడు. బబులోను చెరలో కూరుకుపోయి మాకు ఇంకా ఏ రాజ్యం లేదు, మేము భ్రష్టులం అయిపోయాం, బానిసలం అయిపోయాం, ఇంకా మమ్మల్ని పోగు చేసేవాళ్ళు లేరు అనుకున్న పరిస్థితుల్లో యెహెజ్కేలు దేవుడు లేపగా లేచిన వ్యక్తి. దేవునికి స్తోత్రం చెల్లిందా. అలాంటి వ్యక్తి స్వరము ఆ ప్రజలకు అవసరం. ఈ రోజున కూడా లోకంలో ఎంతోమంది దేవుడు అంటాడు బ్రతికి ఉన్నారన్న మాట మాత్రం ఉన్నది కానీ వారు మృతులే. ఎవరండి? నీ చుట్టూ ప్రక్కల నివసిస్తున్న నీ ప్రజలందరూ కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారే. అందుకనే నీవు నీ సాక్ష్యాన్ని కొంచెం కింద మంచం కింద ఎక్కడా నీవు పెట్టడానికి వీలు లేదు. నువ్వేదో ఇంకా సుఖపడాలని అనుకుంటున్నావు. చెప్పాలంటే అసలు దేవుని పనిలోనే మనకి సుఖం ఉంది. హల్లెలూయా. ఎందులో ఉందండి సుఖం? దేవుని పనిలోనే సుఖం ఉంది. నువ్వు అనుకుంటున్నావు ఎండాకాలం అబ్బా నాకు చల్లగా మంచి 2 గదులు ఇచ్చాడు, 2 గదుల్లో ఒక ఏసీ ఇచ్చాడు, చక్కగా పడుకోవాలి అండి. నిజమే, పడుకో, ఎన్నాళ్ళు పడుకుంటావు. కానీ ఆ పడుకునే ఆ చల్లని ప్రాంతంలో నేను మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు నీకు సహాయం చేస్తాడు. యెహెజ్కేలు వలె వాడబడే వాళ్ళు కావాలి ప్రభువా. ఈ రోజుల్లో తండ్రి చితికిన బ్రతుకులను కట్టేవారు కావాలి ప్రభువా. నలిగిపోయిన వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థించేవారు కావాలి ప్రభువా. రోగుల కోసం కన్నీరు విడిచి ప్రార్థన చేసే ప్రార్థనా పరులు కావాలి ప్రభువా. నశించిపోయే జనుల దగ్గరికి వెళ్ళి, లోయల గుండా ప్రయాణం చేస్తున్న ఎముకల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసే యెహెజ్కేలు కావాలి తండ్రి. గొప్ప దేవా తండ్రి, మా దేశాన్ని కనికరించండి, నీ కృప మా మీద ఉంచండి. బలమైన వాళ్ళంగా మేము ఉండటానికి సహాయం చేయండి. నీ శక్తితో బలముతో నింపండి. వ్యర్థముగా కాలక్షేపాలు చేసేయకుండా మా జీవితాన్ని చక్కగా నీకోసం ఖర్చు పెట్టుకునే జ్ఞానము మా అందరికీ నీ దయచేసి నీ కృపతో నింపమని యేసు నామమున ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. మా అడ్రస్ పాస్టర్ ఎండి రాజ్, ఎలోహియా సెడ్ మినిస్ట్రీస్, డోర్ నంబర్ 33-7-2/1, కోరంగివార్ స్ట్రీట్, మెయిన్ మార్కెట్, కాకినాడ. మా ఫోన్ నంబర్ 9963925512.